హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఇంకా వైజాగ్కి స్టార్ట్ అయిపోయామండి. 7కి రావాల్సిన ట్రైన్ 12:30కి అలా వచ్చింది. సో మా ఫేసెస్ చూసారు కదా, అసలు ట్రైన్ వస్తుందా లేదా, టికెట్స్ క్యాన్సిల్ అవుతాయా ఏంటి అని ఫుల్ టెన్షన్ పడ్డాము. ఇది వచ్చేసి మేము నాగవల్లి ఎక్స్ప్రెస్కి వెళ్ళామండి. అంటే డైరెక్ట్ కామారెడ్డి నుండి వైజాగ్కి వెళ్తుంది. మధ్యలో హైదరాబాద్లో దిగాల్సిన అవసరం లేదు. అందుకోసమనే చెప్పి మేము ఇలా నాగవల్లి ట్రైన్కి వెళ్ళాము. యాక్చువల్గా ఎప్పుడు ఇదే ట్రైన్కి వెళ్ళామండి. ఇది వెళ్ళడం మేము 3rd టైం అనుకుంటా. ఇంకా ట్రైన్లో ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే అప్పటికే లేట్ అయింది చాలా. అప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా పడుకున్నాము వెంటనే వెళ్ళేసి. 12:30 అయింది కదా, ఫుల్ నిద్ర వస్తుంది మాకు. ఇంకా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 6:30కి అలా లేచాము. లేచి కాసేపు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత చూపిస్తున్నాను. మేము వెళ్ళింది 3 టైర్ ఏసీకి అండి, ఏసీ బోగికి. అంటే కొంచెం ఎండ కదా, కొంచెం ప్రశాంతంగా వెళ్ళడం అని చెప్పేసి ఈ ట్రైన్కి వెళ్ళాము. ఇప్పుడైతే టైం వచ్చేసి నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట, ఎంత అయిందో చెప్పు, ఫింగర్స్తో చూపించు ఎంత అయిందో, ఎందుకంటే ఫుల్ హడావిడి ఉంది ట్రైన్లో, వినిపించదు అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు 7 అయింది ట్రైన్ టైం వచ్చేసి. మేము ఇంకా కాసేపు ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకాసేపు నేను పడుకున్నానండి. 8:30కి అలా లేచాను. ఇంకా లేచిన వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది. బట్ మేము తినడానికి ఏం తీసుకెళ్ళలేదండి. మేము ఏమనుకున్నామంటే 9:30, 10 కల్లా రీచ్ అయిపోతాం కదా, డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయొచ్చు అనుకున్నాము. కానీ మరీ 6.5 అవర్స్ లేట్ అయిందండి. ట్రైన్ వచ్చేసి మేము 10కి దిగాల్సింది, ఈవినింగ్ 4కి దిగామన్నమాట. సో చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. అంటే ఆకలేస్తుంది ఒక దిక్కు. అంటే అనుకోవచ్చు కదా, ట్రైన్లో వస్తాయి కదా తినొచ్చు కదా అని చెప్పేసి. నాకు ఎందుకో ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చదండి. అపరిచితుడు మూవీ చూసినప్పటి నుండి ఆ ట్రైన్లో ఫుడ్ తినాలంటేనే నాకు చాలా భయం వేస్తుంది. అందుకే నేను ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక టీ తాగాను. మా ఆయన వచ్చేసి ఇడ్లీ తీసుకున్నాడు. బట్ ఆ ఇడ్లీ చాలా పుల్లగా ఉందని చెప్పేసి పాపం ఒక బైట్ తినేసి పడేశాడు. అందుకోసమనే నేను ట్రైన్లో అసలు మోస్ట్లీ అవాయిడ్ చేశాను ఫుడ్ అనేది. నేను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు. బట్ నాకు ముందు రోజు వరకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పండగ ఉంది కాబట్టి అక్కడ నుండి సెట్ అయ్యి మేము ఇంటికి వచ్చేసరికి మండే రోజు వచ్చాము. మండే రోజు అన్నీ అరేంజ్ చేసుకునేసరికి మాకు టైం అయిపోయిందండి. దట్టు ఇప్పుడు నేను శనగపిండి తినొద్దు, ఇంకా పల్లీలు తినొద్దు, ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి నేను ఏం తీసుకెళ్ళలేదు. సో ఇది వచ్చేసి ఇంకా వైజాగ్ రీచ్ అయిపోయామండి. చూసారు కదా మార్నింగ్ మా ఫేసెస్ ఎలా ఉన్నాయో. సో ఇది వచ్చేసి ఇంకా వైజాగ్కి రీచ్ అయ్యామని ఒక ఎగ్జైట్మెంట్. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అలా అవుతుంది. ఎప్పుడో 9:50కి దిగాల్సిన ట్రైన్ 3:40కి రీచ్ అయిందండి. ఇక్కడ చూసారు కదా విశాఖపట్నం అని కనిపిస్తుంది, మధ్యలో ఇది అడ్డం వచ్చింది, అందుకే కట్ చేసి మళ్ళీ తీశాను. సో ఎట్టకేలకి మేము వైజాగ్కి రీచ్ అయిపోయాము. చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ పాపం లగేజ్ అంతా పట్టుకొని రెడీగా ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అక్క అనుకోవచ్చు. నేను వెనుక బ్యాగ్ పట్టుకున్నానండి. అంటే మెయిన్గా ట్రైపాడ్ అవన్నీ ఆ బ్యాగ్లో వేసుకున్నాను అనమాట. మెయిన్ థింగ్స్ అన్నీ నా దగ్గరే ఉంచుకున్నాను, అంటే మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. ఇంక ఇలా కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్ళాము. రైల్వే స్టేషన్లో కొంచెం ముందుకెళ్తే మనకు బైక్ కానీ కార్ కానీ రెంట్కి ఇస్తారనమాట. చూసారా ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిది నాకు చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏ దేవుడో నాకు కరెక్ట్గా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఇలా మా ఆయన చూపిస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం అక్కడ దిగాము, అక్కడ నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. ఈసారి లక్కీగా మనం ఇక్కడ దిగాము. చూసారు కదా, అక్కడ విశాఖపట్నం మనకి అనిపిస్తుంది, అదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కొంచెం విశాఖపట్నం నుంచి కొంచెం చూసి అక్కడ మీకు బైక్ కార్ రెంట్ అని కనిపిస్తుంది కదా, ఎంఆర్ బైక్స్ వాళ్ళదండి అది. అక్కడ ఇంకా బైక్ రెంట్కి తీసుకున్నాము. లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నామండి. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే మేము స్కూటీ ఇచ్చేసాం కానీ నా లైసెన్స్ తెచ్చుకోవడం మర్చిపోయాము. మేము అతనికి అదే చెప్తూ నవ్వుతున్నాం ఇక్కడ. సో సరే అండి, ఎక్కడ పడేయం మేము, ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బీరువాలో వెతికితే ఫస్ట్ నాదే దొరికిందండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నేను 3 అని ఎందుకు చూపిస్తున్నానంటే టైం వచ్చేసి 3 అయిందని చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఒక గోదాం లాగా ఉంటుంది. ఆ గోదాంలో మనకు నచ్చిన బైక్ కానీ స్కూటీ కానీ కార్ కానీ తీసుకోవచ్చు అనమాట. సో మాకు ఇది నడపడానికి కొంచెం కంఫర్ట్గా ఉంది. దట్టు 125cc కాబట్టి ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి మేము తీసుకున్నాము.
ఇక అక్కడ బైక్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట. వీళ్ళ దగ్గరికి వీళ్ళు చెకింగ్ చేస్తారు, వీడియో తీసుకుంటారు. మనం ఏదైనా మార్క్ కానీ ఎక్కడ డాష్ ఇచ్చినా కూడా మనకి మళ్ళీ ఫైన్ వేస్తారనమాట. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేము హోటల్కి వచ్చాము. ఇది వచ్చేసి రాఘవేంద్ర ఇన్ అండి, జగదాంబలో ఉంటుంది. అసలు నిజంగా అంటే చాలా బాగా ఉందండి. నాకైతే హోటల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచిగా ఏసీ రూమ్ తీసుకున్నామండి ఎండకి తట్టుకోలేక. సో ఏసీ రూమ్ వచ్చేసి 1500, నార్మల్ ఏసీ లేకుండా నాన్ ఏసీ రూమ్ అయితేనేమో మనకి 1100లో వచ్చేస్తుంది. 400 గురించి ఆలోచిస్తే మాత్రం ఆ ఎండవేడికి మనం తట్టుకోలేమని చెప్పేసి ఇంకా నాన్ ఏసీ కాకుండా ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాను. ఇది వచ్చేసి రూమ్ నీట్గా ఉన్నప్పుడే చూపిస్తున్నానండి. మళ్ళీ మేము ఒకసారి అందులోకి ఎంటర్ అయ్యామంటే అది ఏ రకంగా అవుతుందో తెలియదు కదా. సో రూమ్ అయితే నాకైతే బెడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మన కబోర్డ్స్ కూడా ఇచ్చారు, 2 కబోర్డ్స్ ఇచ్చారు అంటే మన లగేజ్ పెట్టుకోనికి. సో మేము ఇందులోనే పెట్టేసుకున్నామండి లైట్గా. అంటే బయట పెడితే లగేజ్ అంతా చెండాలంగా కనిపిస్తుంది కదా, రూమ్కి కీపింగ్ వాళ్ళకి కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇంక ఇది వచ్చేసి మేము 4కి అలా హోటల్కి రీచ్ అయ్యాం కదా. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని 5:30 కల్లా ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మేము ఫైనల్గా ఒక 6 months నుండి నేను వెయిట్ చేస్తున్న టూర్ అండి. అంటే యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఎందుకు వెళ్ళొచ్చు కదా అని, బట్ నాకు రీసెంట్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దానివల్ల నేను చాలా స్ట్రెస్కి వెళ్ళిపోయాను అనమాట. ఎక్కడ చిన్న పాపలు కనిపించినా కూడా నేను వాళ్ళనే చూస్తూ నించోవడం. వాళ్ళకేమనిపిస్తుందంటే ఏంటి మా పాపను ఎలాగే చూస్తుందని అనుకుంటారేమో అని భయంతో నేను చూడకుండా ఆగిపోవడం. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెమైనా బయటికి రావచ్చు అన్న ఉద్దేశంతో ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్ అయినా సరే మాకు కావాల్సింది రిలాక్సేషన్ కావాలి, ఒకటి మంచిగా ఎవ్వరూ లేని చోటుకి వెళ్ళాలి, మనం ఇద్దరం ఎవరికి తెలియని చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి నేను మా హస్బెండ్ని అడిగితే ఇంక ఇక్కడైతే మాకు అన్ని ఫెసిలిటీస్ తెలుసు. అంటే బైక్ ఎక్కడ తీసుకోవాలా, రూమ్ ఎక్కడ, ఫుడ్ ఎక్కడ అన్నీ తెలుసు కాబట్టి. అండ్ దట్టు మాకు గూగుల్ తల్లి చాలా బాగా హెల్ప్ చేశారనమాట. సో ఇది వచ్చేసి ఈవినింగ్ బైక్ పైన మేము ఇలా వెళ్తున్నాం అన్నమాట బీచ్కి. ఫస్ట్ బీచ్ చూడగానే నిజంగా అనిపించింది 6 months నుండి వెయిట్ చేస్తున్నా నేను ఈ బీచ్ కోసం. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి బీచ్ని చూడగానే. అసలు ఒక 1 hour అక్కడే కూర్చున్నాము. ఏమీ చేయలేదండి, వాటర్లో తడవడం అలాంటివి ఏమీ చేయలేదు. బట్ చూస్తూ మంచిగా ప్రశాంతంగా అందరినీ చూస్తూ ఆ వాటర్ని చూస్తూ కూర్చున్నాము. నిజంగా అంటే అనిపించింది అబ్బా లైఫ్లో ఇది ఉంటే చాలరా బాబు అనుకునేది వైజాగే మాకు. సో ఇదన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మా ఫేస్లు ఎంత బాగున్నాయి. నెక్స్ట్ ఫుల్ ట్యాన్ అయిపోయామండి, అసలు ఘోరంగా. అంటే ఇంకా నేనన్నా కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే నేను అప్లై చేసుకొని అన్నాడు. ఇప్పుడు ఫేస్ చూస్తే మీరు భయపడతారా, అంత ట్యాన్ అయిపోయాడు. సో ఇదన్నమాట. ఇలా కొంచెం 1 hour వైజాగ్లో బీచ్లో కూర్చొని అన్నీ చూస్తూ, ఇంకా ఆకలిస్తుంది. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు నేను. ట్రైన్లోకి ఏమీ తీసుకెళ్ళనండి, ఎందుకంటే శనగపిండి నేను తినను, మిగిలిన ఐటమ్స్ ఏవి నేను తినను కాబట్టి, అండ్ చేసుకునే టైము ఓపిక 2 లేవు కాబట్టి ఇంకా రోజు మార్నింగ్ నుండి ఏం తినలేదండి, ఓన్లీ టీ తాగామంతే. సో ఇంకా నెక్స్ట్ 7:15 కల్లా మేము ద స్పైసీ వెన్యూలోకి వెళ్ళాము. ఇందులోకి అంటే మేము వైజాగ్లో తిరిగిన ప్లేసెస్లో కొన్ని ప్లేస్లో కొన్ని బాగుంటాయి అన్న ఉద్దేశంతోనే వెళ్ళామండి. మీరు అనుకోవచ్చు ఏంటి అన్నీ నాన్ వెజే చూపిస్తున్నాను అని, బట్ మేము వెజ్ కూడా తిన్నామండి. బట్ నేను చూపించలేకపోయాను, అంటే సాటర్డే మొత్తం వెజ్జే తింటాం మేము, నాన్ వెజ్ అస్సలు తినము. సో చూపించాను అనమాట. ఇది వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్. ఇది వచ్చేసి నాకు ఎప్పటి నుండో తాగాలి అన్న ఒక ఆశ ఉండేది. అక్కడ నిజంగా చెప్తున్నాను, నాకు ఏమేమి తినాలనిపించిందో, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఇవన్నీ తినేసాను, తాగేసాను మనస్ఫూర్తిగా.
కానీ ఎందుకో అసలు తినాలనిపించలేదండి. కొంచెం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించింది. మీరు చూసినట్టయితే ఇందులో మేము ఏమీ ఎక్కువ ఆర్డర్ చేసుకోలేదండి. ఒకటే బిర్యానీలో ఇద్దరం తిన్నాం, ఒకటే సూప్లో ఇద్దరం తాగాం, అండ్ ఒకటే దాంట్లో మామూలు స్టార్టర్లో కూడా ఒకటే దాంట్లో ఇద్దరం తిన్నాం. మీరు అనుకోవచ్చు ఇంత తింటున్నారు ఏంటని. మేము ఏమీ తినలేదండి. చూసారు కదా ఒక్క బిర్యానీ, అది కూడా సగం అలాగే ఉంది. అంటే ఈ ఎండకి వేడికి మళ్ళీ ప్రొద్దున నుండి ఏమి తినలేం కాబట్టి అసలు తినాలి అనిపించలేదు. సో అదనమాట. బట్ ఇక్కడ చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఫేవరెట్ అండి. అంటే దీన్ని ఐస్ క్రీమ్ అంటారా డెజర్ట్ అంటారా మాకు తెలియదు, కానీ ఈ ఆప్రికాట్ డిలైట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దీనికోసం లిటరల్లీ 2 years నేను వెయిట్ చేశాను. అంటే 2 years బ్యాక్ వెళ్ళాం మేము వైజాగ్కి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ టేస్ట్ అనేది అసలు ఎప్పుడు తింటామా అని అనిపించింది. అది తింటాం అనేలోపే అయిపోతుందండి. అదేంటో అది 157 రూపీస్. బట్ చూసారు కదా నేను వచ్చిందే దీనికోసం. అమ్మయ్య ఎట్టకేలకు తింటున్నా అనే ఎక్స్ప్రెషన్ నాది. సో చూసారు కదా, ఇంకా అసలు చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంక తింటున్నప్పుడైతే నాకు మా మమ్మీ చాలా బాగా గుర్తొచ్చింది. మా మమ్మీకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇది తినిపిస్తే ఇంకా ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్ అనమాట. ఇంకా ఆ రోజు నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది డే 2 అని చెప్తున్నాను నేను. సో ఇదన్నమాట. అక్కడ మనకి ధోబీ అవైలబుల్ ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మా డ్రెస్సులు మేమే ఉతుక్కున్నామండి. అంటే నేను తీసుకెళ్ళాను కానీ అన్నీ వేసుకోలేదండి. ఎందుకులే అసలు ఉతకనికి ఇక్కడ ఛాన్స్ లేదు, ఉతకనికి ఉంది కానీ ఆరేయనికి లేదు అని చెప్పేసి నేను వేసుకున్నవే 2 వాటర్లో తీసేసుకొని వేసుకున్నాను. సో ఇదన్నమాట. సో ఇక్కడ మా ముచ్చట్లు ఏంటంటే చూడు శ్యామ్, మనం అసలు ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం, ఎన్ని మంత్స్ నుండి వెయిట్ చేస్తున్నాం, దానికోసం ఇలా తిరుగుతున్నామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ మా హ్యాపీనెస్ చూడండి. నా ఫేస్లో అయితే మీకు ఆ హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎట్టకేలకి నేను తిరుగుతున్నాను, నేను వైజాగ్లో ఉన్నాను. ఇది వచ్చేసి నోవాటెల్ అండి. చూసారు కదా, అసలు ఇట్లాంటి రూమ్లలో ఒక్కరోజైనా వెయిట్ చేయాలా, ఇట్లాంటి రూమ్లలో ఒక్కరోజైనా స్టే చేయాలా. బట్ అనిపించింది మనలాంటి వాళ్ళని అందులోకి రాణిస్తారా, పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, మనలాంటి వాళ్ళని రాణిస్తారా లేదా అదొక చిన్న భయం. సో ఇదన్నమాట. మళ్ళీ అది మనకు తెలియని ఊరు, తెలియని భాష, ఎందుకులే వచ్చిన రిస్క్ అని చెప్పేసి వెళ్ళలే. లాస్ట్ టైం వచ్చినప్పుడు అనుకున్నామండి పోతే పోనీ 10,000 అట్లీస్ట్ ఒక రోజు స్టే చేసామన్నా హ్యాపీనెస్ ఉంటుంది కదా అని. బట్ అక్కడికి వెళ్ళినాక మీకు రూమ్స్ ఇవ్వమంటే ఎలాగా అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ మాకు జరిగాయండి. అందుకే చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్స్ అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఇంతకుముందు టీ చూపించాను కదండి, అది మయూరి టీ స్టాల్ అనమాట. బీచ్కి అపోజిట్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టీ. నేను ఏదో ప్రమోషన్ కాదు, ఆమె ఎవరో కూడా నాకు తెలీదు. బట్ స్పెషల్ టీ అన్నాం అనుకోండి కొంచెం మంచిగా పెడుతుంది. నార్మల్ టీ అనుకోండి ఆల్రెడీ వేడి చేసి చేసిన టీనే మనకి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే పైన ఎండకి వేడికి నేను ఫోన్లో ఏం తీస్తున్నానో ఎలా వస్తుందో కూడా నాకు అనిపించట్లేదు అని చెప్తున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని షార్ట్స్ అనేవి తీశాను, అవి కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ ఎవరు ఉండరనమాట. కోకో ఎరీనా అనేది ఫస్ట్ దాంట్లో అనమాట. ఇది అంటే ఆర్కే బీచ్, ఇది కూడా ఆర్కే బీచే, కానీ అక్కడ సైడ్ చాలా జనాలు ఉంటారనమాట. ఇక్కడైతే ఎవరు ఉండరని చెప్పేసి ఈ విధంగా వచ్చాను. నిజంగా అనిపించిందండి నాకు ఎందుకో ఈసారి వైజాగ్లో అస్సలు ఉండాలి అని అనిపించలేదు. ఎందుకో తెలీదు, చాలా లోన్లీగా అనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడేమో అందరికీ దూరంగా ఉండాలా, అసలు అందరికీ ఎవరు కనిపించని ప్లేస్లోకి వెళ్ళాలా, మనం ఇద్దరమే ఉండాలా అన్న ఆలోచన మంచిగా అనిపిస్తుండే. బట్ ఇక్కడికి వచ్చినాక నాకు ఫస్ట్ డే లిటరల్లీ మా ఫ్యామిలీ చాలా గుర్తొచ్చిందండి. అసలు ఏంటి వీళ్ళని వదిలేసి 800 kilometers వచ్చామా, ఇక్కడ మనకి ఏదైనా అయితే ఎలా, ఎవరైనా వస్తే ఎలా, అసలు ఏంటి ఎవరైనా వస్తారా రారా ఇక్కడికి
అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా టెన్షన్ అండి. అసలు వాటర్లో కూడా తడవాలంటే భయం వేసింది. బట్ ఇక్కడ నేను తడుస్తున్నాను. ఆయన వీడియో షూట్ చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొన్ని వీటిని ఏమంటారు, క్రాబ్స్, సముద్ర పీతలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇలా చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి మీకు, అక్కడ అన్నీ అవే అండి. ఈ వాటర్ రాగానే వస్తాయి, వాటర్ వెళ్ళిపోగానే బయటకు వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, నేను నీళ్ళలో మంచిగా ఆడుకుంటున్నాను. యాక్చువల్గా మొత్తం మునిగి ఆడుకోవాలని ఉందండి, బట్ ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఆడుకోలేదు. అంటే ఇష్టమే, నాకు వాటర్ అంటే ఇష్టమే, కానీ అక్కడ కూర్చొని అలలను మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం అన్నమాట. అందులోకి దూకి అలా చేయడం అంటే నాకు భయం అండి, అసలు చాలా అంటే చాలా భయము. సో చూసారు కదా, మెల్లిమెల్లిగా కిందికి వెళ్తున్నాను. మా ఆయన నువ్వు ఇక్కడ నిల్చో అని చెప్తున్నాను. సో అదనమాట, చాలా భయం నాకు వాటర్లోకి వెళ్ళాలంటే. కానీ వాటర్లో ఆడడం అంటే ఇష్టం, అంటే ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇష్టం అండి. బట్ ఒక్కరమే ఇలా ఉన్నప్పుడు వెళ్ళాలంటే నాకు చాలా భయం. సో నెక్స్ట్ ఇంకా మా ఆయనని చూడండి, నేను కూడా ఆడుకుంటా కాసేపు అని చెప్పేసి. యాక్చువల్గా నేను షార్ట్ తీసుకొద్దాం అనుకున్నాను మా ఆయనది, కానీ మర్చిపోయాను. ఆ షార్ట్ ఉంటే కొద్దిసేపు ఆడినా కూడా ఏం అంత రిస్క్ ఉండదులే అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఫుల్ పాయింట్ తెచ్చాం కదా, అది ఆరనికే టైం పడుతుంది. ఆ ఇసుక లోపలికి వెళ్తున్నప్పుడు అంతా చిట పెడుతుంది కదా, అందుకోసమని ఆడలేదు. అండ్ కొంచెం ఆయనకి వాటర్ ఫోబియా కూడా ఉంటుంది, సో నాకు కూడా కొంచెం వాటర్ ఫోబియా అండి. అండ్ మా ఇద్దరి ఇష్టాలు చాలా బాగా కలుస్తాయండి, అంటే ఇద్దరికి కలిసి కూర్చొని మూవీ చూడడం ఇష్టం, ఇలా చాలా చాలా ఇష్టాలు ఉంటాయి. అందుకోసమే మా ఆయన నేను ఏదైనా కలిసే చేస్తాము. అంటే ఎక్కడికైనా వెళ్ళడం అన్నా కూడా, వైజాగ్ అంటే నాకు ఇష్టం, మా ఆయనకు ఇష్టము, అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మా ఆయనని కొద్దిసేపు ఆడుతున్నప్పుడు వీడియో షూట్ చేశాను తనకు తెలియకుండా. యాక్చువల్లీ ఇంకా లోపలికి వెళ్తా అన్నాడు, కానీ నాకే భయం వేసింది, అమ్మో వద్దు 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 అని నేనే అంటుంటే పాపం మా మాత్రం వెళ్ళి ఆడారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ హోల్స్ అన్నీ ఆ క్రాబ్సే చేశాయన్నమాట. బయటకు వస్తాయి, మళ్ళీ వాటర్ రాగానే లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ బయటకు వస్తాయి. అలా చాలా హోల్స్ చేశాయన్నమాట. మనం కూర్చున్నప్పుడు కూడా ఈవినింగ్ టైంలో మన పక్క నుండే వెళ్తాయి అవి, మనం ఫోన్ తీసి షూట్ చేద్దాం అనే లోపే ఇంకా బయటికి రావన్నమాట. సో చూసారు కదా, అక్కడ మీకు ఆ రైట్ సైడ్ హోల్లో కనిపిస్తుంది, అది బయటకు వచ్చి లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చాలా ట్రై చేశానండి వాటిని చూపించడానికి, బట్ నా సౌండ్ విని అవి బయటికి కూడా రాలేదు. అసలు వీటికి కూడా నేనంటే ఎంత చీప్ అయిపోయానండి, ఎంత చులకన అయిపోయాను అనిపించింది. సో చూసారు కదా, ఇదన్నమాట మా వైజాగ్ వీడియో. మేము ఎంజాయ్ చేసింది. ఇంకొక 2 ఎపిసోడ్స్ ఏమో తీసానంటే నిజంగా నాకు చిరాకేస్తుందండి, అసలు వ్యూస్ రావట్లేదు. అసలు ఏంటి ఇంత కష్టపడి పెడుతున్నాం, అందరిలానే మనం పెడుతున్నాం కదా. కొందరైతే బ్రష్ చేసేది, వాకిలు ఊడ్చేది, ముగ్గు పెట్టేది, ఇవన్నీ చేస్తారు. వాళ్ళకేమో 1 lakh 2 lakh వ్యూస్ వస్తాయి. మనం ఏంటి ఇంత కష్టపడి మంచిగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే ఎందుకు రావట్లేదు? నాకు ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువైపోతుంది. కొద్ది రోజుల్లో యూట్యూబ్ మానేద్దామని కూడా అనుకుంటున్నానండి నేను. సో చూసారు కదా, ఇక్కడ కొబ్బరి చెట్ల దగ్గర ఇలా కాసేపు అక్కడ బీచ్లో ఆడిన తర్వాత కొన్ని షార్ట్స్ తీసుకున్న తర్వాత ఇలా వచ్చి కూర్చున్నాం అనమాట. ఇది కూడా మా ఫేవరెట్ ప్లేస్ అండి. బట్ ఇక్కడికి లవర్స్ ఎక్కువ వస్తారు, వాళ్ళని చూడలేక చచ్చిపోయామండి మేము. సో ఇదన్నమాట మా వీడియో